ఇది 16వ జాతీయ ఓటు హక్కు వినియోగ దినము. అందరూ ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓట్లు ఉందా లేదా అనేది చాలా ముందుగా కూడా వెరిఫై చేసుకోమనేసి చెప్తున్నారు. అదండి, తప్పకుండా ఓటు అనేది ప్రతి పౌరుడు వేసుకోవాలా. ఓటు ఉందా లేదా అనేది ఆ ఓటర్ లిస్టులో వెరిఫై చేసుకోవాలా. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి కలెక్టరేట్లో సభాభవన్ వరకు ర్యాలీ ఉంటుంది. అక్కడ మళ్ళీ మీటింగ్ అయిపోతుంది, డిస్పర్స్ అయిపోతాం. మై ఓట్ మై ఇండియా, మై ఇండియా మై ఓట్ మై హూ ఇండియన్ అంటే నా దేశం, నా భారతదేశము, నా ఓటు, నేను భారతీయుడిని అనే ఒక నినాదంతో ఈ సంవత్సరం యొక్క మరి జాతీయ ఓటర్ల దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా ఓటర్లో అవగాహన కల్పించడానికి, భారతదేశ పౌరుల ఓటు విలువను పెంపొందించడానికి, తెలియజేయడానికి, ఓటర్ల అవగాహన కల్పించడానికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అనేక మంది యువతను ఈ యొక్క ఓటు వేయడానికి ఆకర్షించడం అనేది మా యొక్క ముఖ్య బాధ్యత అయింది. అదేవిధంగా ఓటు ఏ విధంగా దేశం యొక్క దిశానిర్దేశాన్ని మార్చగలదనే అవగాహన కూడా కల్పించబోతున్నాము. మీ ఓటు విలువ ఏంటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది మా ఉద్దేశము. దీనికి సంబంధించి అనేకమైన నినాదాలతో మరి మా యొక్క టీం వారు కూడా సిద్ధపడ్డారు. సో ప్రజెంట్ మేము ఈ యొక్క ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నాము. ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత ఫర్దర్గా కలెక్టరేట్లో కూడా మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కలెక్టరేట్లో కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి మీటింగ్ ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్గా ఉండి బాగా వృద్ధులైన వారు ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళని సత్కరించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యువకులలో లేటెస్ట్గా ఓటు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధానంగా వాళ్ళని కూడా ఓటుకి సంబంధించి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. దీంతో భాగంగా మరి అనేకమైన ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియల్లో మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానీ, స్పెషల్ సమ్మరీ రివిజన్లో కానీ విశేష ప్రతిభ కనబరిచిన మరి ఈ యొక్క బిఎల్ఓలను కూడా సత్కరించడం జరుగుతుంది. సో ఈ యొక్క మా ర్యాలీని మీరు అందరూ జయప్రదం చేస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.